హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 100. హ్యాపీ రిపబ్లిక్ డే అందరికీ. సో మన ఇండియాకి స్వాతంత్రం రావడం అంత ఈజీగా అయితే రాలేదు. కొన్ని లక్షల మంది చనిపోతే మనం ప్రజెంట్ హ్యాపీగా మన ఇంట్లో కూర్చుంటున్నాం. సో వాళ్ళకి ఎప్పుడు మనం రుణపడి ఉండాలి, ఉంటాం, ఉండేలా ప్రతి ఒక్కరికి చెప్పాలి. ఈవెన్ ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళకైనా ఇండియా ఇది, ఇండియాకి రెస్పెక్ట్ ఇవ్వాలి అనే విధంగా మనం చెప్పుకోవాలి. అంతే, అంతకుమించి ఎక్కువ చెప్పాను, అంతకుమించి ఎక్కువ ఓవర్ చెప్తున్నాను అనుకున్నారు. హ్యాపీ రిపబ్లిక్ డే. థ్యాంక్ యూ ఆల్. సో ఈరోజు నేను మార్నింగ్ లేవని ఒక వీడియో చూశాను అన్నట్టు. ఒక పర్సన్ సూసైడ్ చేసుకున్నాడు. ఏదో బెట్టింగ్ యాప్లో ఇన్వెస్ట్మెంట్ చేశాడనమాట. బెట్టింగ్ యాప్ ఉంటుంది కదా, సో దాంట్లో బెట్టింగ్ పెట్టేశాడు, డబ్బులు పోయినాయి. సో దాని గురించి మనం మాట్లాడదాం అనుకుంటున్నా. ఫస్ట్ ఎవరు ట్రేడింగ్ని వదిలేయాలి? బేసికల్గా ఫస్ట్ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ధైర్యం లేని వాళ్ళు, లాసెస్ వస్తే హ్యాండిల్ చేయలేని వారు ట్రేడింగ్ వదిలేయండి, ఇమ్మీడియట్గా వదిలేయండి. నా ఫ్రెండ్ చేస్తున్నాడు, వీళ్ళు చేస్తున్నారు కాదు. లాసెస్ వస్తే హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రేడింగ్ని వదిలేయండి, ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఈ లాసెస్ వచ్చిన తర్వాత హ్యాండిల్ చేయలేకపోతే ఇలా సూసైడ్ చేసుకుంటున్నారు అన్నట్టు. ఆ పర్సన్కి ఐ థింక్ 1 to 6 lakhs ఏదో అంతే. 6 lakhsకి ప్రాణం తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు, తీసుకోకూడదు. అది అవాయిడ్ చేసి మళ్ళీ సంపాదించి ఆయన ఇంకా ఎర్న్ చేయగలడు. కానీ ఆ ధైర్యం లేదన్నట్టు, ఆ లాసెస్ని ఫేస్ చేసే దమ్ము లేదు. అది ఉండాలి. మార్కెట్లోకి వస్తున్నావా, బెట్టింగ్ యాప్లోకి పోతున్నావా, లేకపోతే ఇంకా ఎక్కడికైనా వెళ్తున్నావా, ఈవెన్ బిజినెస్ పెడుతున్నా కూడా లాసెస్ని హ్యాండిల్ చేసే దమ్ము లేనప్పుడు ఎలాంటివి తీసుకోకూడదు, ఎలాంటి వాటికి పోకూడదు. ఓకే, రిస్క్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. నువ్వు బతుకుతున్నావు అంటేనే రిస్క్ మీద బతుకుతున్నావు. జస్ట్ చిన్న ఎగ్జాంపుల్, పుట్టగానే కొంచెం మనకు ఊహ తెలిసినప్పటికీ తెలుసు ఫ్యూచర్లో మనం చచ్చిపోతామని. మీకు అర్థమవుతుంది కదా. ఈరోజు బతుకుతున్నావని తెలుసు, ఫ్యూచర్లో చనిపోతామని తెలుసు. చనిపోతామని తెలిసినా కూడా రిస్క్ తీసుకునే లైఫ్లో ఇన్ని స్టేజెస్ దాటుకుంటే ఎందుకు వస్తున్నాం అంటే, లైఫ్లో చనిపోతామని తెలిసినా కూడా ఈ స్టేజెస్ అన్ని క్రాస్ చేసి వస్తున్నావు అంటే నీకు ఆల్రెడీ ధైర్యం ఉంది. కానీ జస్ట్ డబ్బులు లాస్ అయిపోతే ఎందుకు చనిపోవడం? ఓకే, చనిపోకండి, సూసైడ్ చేసుకోకండి, ఆత్మహత్య లాంటివి ఎలాంటి ప్లాన్ చేసుకోకూడదు. మీకు అంత డేర్ లేకపోతే ఇమ్మీడియట్గా ట్రేడింగ్నే కాదు, ఎలాంటి బెట్టింగ్ యాప్స్ కానీ గేమ్స్ కానీ ఎలాంటివి మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోకండి, తీసేయండి. కొన్ని రోజులు ఫోనే పక్కన పెట్టేసేయండి. సో ఇది ఎందుకు చెప్తున్నాం అంటే, ఇలా ఈ తెలిసిన న్యూస్ మనకు కొన్ని తెలియని న్యూస్ చాలా వరకు ఉన్నాయి. ఇప్పుడు రీసెంట్ మార్కెట్ ఫాల్లో ఒక్కొక్కరికి 30 to 40% మోర్ దాన్ పడిపోయినాయి. ఈక్విటీలే, ఇన్వెస్ట్మెంట్లే పడిపోయినాయి. F&O పడిపోవా. సో మనం ఏంటంటే దాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే వదిలేసండి. ఒక సేఫ్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోండి. జస్ట్ నేను చెప్తూనే ఉంటాను, ఇండెక్స్లో పెట్టుకోండి. మ్యూచువల్ ఫండ్స్లో కొన్ని ఫేమస్ మ్యూచువల్ ఫండ్స్ ఉంటాయి, దాంట్లో పెట్టుకోండి. అంతగా మీకు లేదు అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోండి. ఎందుకు, నాకు హై రిటర్న్స్ ఎందుకు, కొంచెం వచ్చినా పర్లేదు, రిస్క్ ఫ్రీ, కొంచెం ప్రశాంతమైన లైఫ్ ఉంటుంది నాకు అని అనుకుంటే ఫిక్స్డ్ డిపాజిట్ చేసేసుకోండి. పీపీఎఫ్లో పెట్టుకోండి, ఎన్పిఎస్లో పెట్టేసుకోండి. ఎందుకు ఇంత అంటే అంత ఆరాటం పాడడం ఎందుకు, ప్రాణాలు తీసుకోవడం ఎందుకు అన్న క్వశ్చన్ అన్నట్టు. మళ్ళొకసారి చెప్తున్నా, ధైర్యం లేని వాళ్ళు, లాసెస్ని హ్యాండిల్ చేయలేని వాళ్ళు ఇమ్మీడియట్గా ట్రేడింగ్ని వదిలేసేయండి. ఓకే, ఇదే సింగిల్ వర్డ్ అంతే, అంతకుమించి ఏది అవసరం లేదు మనకి. నేను ఈ లాసెస్ని హ్యాండిల్ చేయలేను అంటే నువ్వు ఎందుకు వస్తున్నావు, వదిలేసాయి. పక్క వాళ్ళు ఎదుగుతున్నారు, ఎదగనివ్వు. పక్క వాళ్ళు ఆ లాసెస్ని హ్యాండిల్ చేసి నెక్స్ట్ మళ్ళీ ఆ లాసెస్ని స్లోగా నేర్చుకునైనా రికవర్ చేసే దమ్ము ఉంది వాళ్ళ దగ్గర, ఆ అండర్స్టాండింగ్ ఉంది. నీ దగ్గర అది లేదు అన్నప్పుడు నువ్వు వదిలేసాయి. ఎందుకు? ఈ క్వశ్చన్ మాత్రం మీరు చేసేసుకోండి. ఇలాంటి సూసైడ్లు కానీ చేసుకోకండి. ఎందుకంటే ఈ స్వాతంత్రం తీసుకురావడానికి కొన్ని లక్షల మంది వాళ్ళ ప్రాణాలు వదిలేశారు. మీరంత ఈజీగా ప్రాణాలు తీసుకోవడం కరెక్ట్ కాదు. అంతే, ఆలోచించండి. ఇంత పీస్ఫుల్గా ఉంటున్నాము అంటే వాళ్ళు చేసిన త్యాగాలే. అందుకే ఆ త్యాగాల ఫలితమే ఈ జీవాలు. అంత ఈజీగా పోగొట్టుకోకండి, కష్టపడండి, వస్తుంది. మీకు తెలియనప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయకండి. ఓకే, ఇది మాత్రం ఒకటి ఆలోచించండి. మీకు తెలియట్లేదు, నేను నేర్చుకోలేను, పక్క వాళ్ళని నమ్మి ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు అని అనుకుంటే మాత్రం వదిలేసేయండి. హ్యాపీ లైఫ్ లీడ్ చేయండి, ఉన్న దాంట్లో బతికేయండి. థ్యాంక్ యూ. జై హింద్.